ప్రియమైన దేవుని సంగమా, చేరవచ్చిన మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2026వ సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2026వ సంవత్సరం అంతా కూడా దేవుడు మనందరినీ ఆయు ఆరోగ్యాలతోనూ శాంతితో సమాధానంతో ముఖ్యంగా ఆత్మీయతలో దేవుడు అభివృద్ధి పరచాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. వాక్య భాగంలోనికి పోదాం. ఈ నూతన సంవత్సరము 2026వ సంవత్సరంలో మనము ఈరోజు నేర్చుకుంటున్నటువంటి అంశము దిద్దుకో మార్చుకో. మార్చుకో దిద్దుకో, రెండిట్లో ఏదైనా మనము చెప్పుకోవచ్చు. దిద్దుకో మార్చుకో, లేదా మార్చుకో దిద్దుకో. మార్చుకున్న తర్వాత దిద్దుకో, లేదా దిద్దుకున్న తర్వాతనైనా మార్చుకో. ఎందుకు మార్చుకోమని చెప్తున్నామంటే 2025వ సంవత్సరంలో మనకు తెలియకుండగా మనము చాలాసార్లు కొన్ని ఇతరులను బాధ పెట్టేటువంటి పనులైతేమి, దేవునికి మనసు నొప్పించే కార్యములైతేమి ఏవైనా చేసి ఉన్నట్లయితే వాక్యము ద్వారా మనము దిద్దుకొని మన మనసును మార్చుకోవాలి. దేవుని పరిశుద్ధ గ్రంథంలోనికి పోతే మార్చుకోవడము అంత సులువ, మార్చుకోవడము చాలా సులువైనదా కష్టమైనదా అంటే మార్చుకోవడం అనేది చాలా కష్టమైన పని. మార్చుకోవడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకు చెప్తుందంటే దేవుని మాట కూడా అదే చెప్తుంది. ఇర్మియా 13వ అధ్యాయము 23వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుత పులి తన మచ్చలను మార్చుకొనగలదా? ఇది ఒక ప్రశ్న. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? కూషు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకుంటాడా? కూషు దేశస్థులు ఎట్లా ఉంటారు? నల్లగా ఉంటారు, బ్లాక్ కలర్గా. వాళ్ళు వాళ్ళ చర్మాన్ని మార్చుకుంటారా? ఎంత వాళ్ళు ప్రయాసపడినా కూడా వాళ్ళు వారి శరీరాన్ని మార్చుకోలేరు. అదే విధముగా చిరుత పులి తన మచ్చలను మార్చుకొనగలదా? చిరుత పులికి ఉండే మచ్చలు మారిపోతారా? కూషు దేశస్థుడు మారడు, చిరుత పులికి ఉండే మచ్చలు మారవు. మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్ల పడదు. కీడు చేయ అలవాటు పడిన మీరును మేలు చేయ వల్ల పడదు. పడదు ఉందా? పడనుందా? వల్ల పడను అంటే ఆ చర్మమును మార్చుకుంటే మీరు కూడా మేలు చేయడానికి అలవాటు పడతారు అని. మన మనస్తత్వము చాలా వరకు, మానవుని మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే దేవునికి దూరంగా ఉండాలనే ఎక్కువగా ఆశపడుతూ ఉంటుంది ఈ శరీరం. ఎందుకు ఆ విధంగా ఆశపడుతూ ఉంటుంది అంటే లోకంలో మనం ఉన్నాము కాబట్టి లోకాన్ని అనుసరించి నడచాలని శరీరము ఎక్కువగా ఆశపడుతూ ఉంటుంది. అయితే ఈ శరీరాన్ని వాక్యము ద్వారా మనం మలుచుకోవాలి, వాక్యము ద్వారా మనం సరి చేసుకోవాలి. ఈ 2026వ సంవత్సరంలో దేవుని మాట ద్వారా మనకు తెలియబడే అంశం ఏమంటే, 1 కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకున్నట్లయితే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఈ నూతన సంవత్సరంలో దేనికోసం మనం ప్రయాసపడాలి? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రేమ కలిగి ఉండడము చాలా ప్రయాసకరమైన పని. దేవుడు అందుకే ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎందుకు రమ్మంటున్నాడంటే ఆయన దగ్గరికి వస్తే మన హృదయములో ప్రేమ నింపబడుతుంది, సమాధానము నింపబడుతుంది, శాంతి నింపబడుతుంది, నెమ్మది నింపబడుతుంది. సమాధానమునకు అధిపతి అయిన దేవుడు మన హృదయాలకు, మన మనసుకు శాంతిని అనుగ్రహిస్తాడు. 2025వ సంవత్సరంలో శాంతి సమాధానములు మనం లేకపోయి ఉన్నట్లయితే 26లో శాంతి సమాధానములతో మన హృదయము నింపబడుటకై దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రేమ కలిగి ఉండుటకు మీరందరూ కూడా ప్రయాసపడుడి.
నూతన సంవత్సరంలో ఒకరినొకరము ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడాలి. ఇంకా మూడో యోహాను రాసిన పత్రిక 2వ వచనం చదువుకున్నట్లయితే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, ఆత్మ కూడా వర్ధిల్లుతూ ఉంటుంది. మనిషి ఎట్లయితే వర్ధిల్లుతూ ఉంటాడో ఆత్మ కూడా వర్ధిల్లుతుంది. ఆత్మ వర్ధిల్లడానికి ఏమవసరమో దేవుని వాక్యము అవసరం. మనిషి వర్ధిల్లడానికి దేవుని కృప అవసరము. ఆత్మ వర్ధిల్లడానికి దేవుని వాక్యము అవసరం. ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యమును ధ్యానించుకుంటాడో ఆ వ్యక్తి ఆత్మీయంగా వర్ధిల్లుతారు. అందుకే ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో, ఏ విషయాలు, అన్ని విషయాలు, మనకు ఏదైతే లోటుగా ఉందో, ఏదైతే తక్కువగా ఉందో, అది ఆర్థిక పరంగా కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ దుఃఖముతో ఉన్నట్లయితే అన్ని విషయంలో, ఈ దుఃఖం అయితేమి, ఆర్థిక పరిస్థితులు అయితేమి, మానసిక పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి అన్ని విషయములో వర్ధిల్లుచూ ఉండవలెనని, సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని మీకోసము నేను ప్రార్థిస్తున్నాను. మరి దేవుని మాట ఏం చెప్తుందంటే, మనమందరం కూడా వర్ధిల్లుచు అన్ని విషయంలో సౌఖ్యముగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మనము కూడా ఆ విధంగా ప్రార్థన చేయాలి. నా జీవితంలో దేవా, నా కుటుంబము, నేను అన్ని విషయములో సౌఖ్యముగా, నెమ్మదిగా, సంతోషముగా, మానసికంగా, ఆత్మీయంగా నేను ఎప్పుడు కూడా ఈ 2026లో ఎట్లుండాలా, వర్ధిల్లుతూ ఉండే విధంగా నా కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. మనందరి కుటుంబాలు ఆశీర్వదించాలి అంటే మన కుటుంబాలు ఎక్కడ ఉండాలా? దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో మన కుటుంబం ఉంటే, దేవుని సన్నిధిలో మనం ఉంటే ఆశీర్వదించబడతాము, వర్ధిల్లుతాము. అందుకే సుఖముగాను సౌఖ్యముగాను ఉంటున్నట్లుగా ఉంటూ మనము అన్ని విషయంలో ఏముగా ఉండాలా? వర్ధిల్లాలి. జకర్యా 8వ అధ్యాయము 15వ వచనం, ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయ ఉద్దేశించుచున్నాను కనుక భయపడకుడి. ఎంత చక్కని మాట చూడండి. ఈ కాలమున, ఇది ఏ కాలము? 2026వ సంవత్సరం. ఈ కాలమున యూదా వారికిని యెరూషలేము వారికిని మేలు చేయ ఉద్దేశించుచున్నాను కనుక భయపడకుడి. మనలో కొద్దిగా భయం ఉండొచ్చు. అంటే నా జీవితంలో మేలు జరుగుతుందో లేదో, ఈ 2026వ సంవత్సరంలోనైనా నేను అనుకునే పని జరుగుతుందో లేదో. కొంతమంది కొన్ని పనులు అనుకుంటారు, 2025లో జరగలేదు ప్రభువా, 2026వ సంవత్సరంలోనైనా నేను అనుకున్న పనులు నాకు జరిగించు. అవి ఇండ్లు కట్టుకునే కార్యక్రమమైనా, పెళ్లి చేసుకునే కార్యక్రమమైనా, ఉద్యోగమైనా, ఇంకా గర్భమైనా, ఇంకా ఏదైనా కానీ కార్యములన్నీ కూడా జరగాలి అంటే దేవుని కృప మాత్రమే ఆ కార్యములను జరిగిస్తాయి. అందుకోసమే ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయ ఉద్దేశించుచున్నాను కనుక మీరు భయపడకుడి, ధైర్యంగా ఉండండి. భయపడకుడి అనే మాట ఎవరు చెప్తున్నారు ఇక్కడ? దేవుడు చెప్తున్న మాట. దేవుడు భయపడద్దు అని ఒక ధైర్యాన్ని ఇస్తే ఎన్నడూ కూడా మనము భయపడకుండా ఉండాలి. ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు మాట నెరవేర్చక ఉండడు. అంటే ఖచ్చితంగా మాట ఇచ్చిన తర్వాత మాటను నెరవేర్చే దేవుడు. అందుకే మనము కేవలం ఏం చేయాలి అంటే ఆయనను ప్రార్థన చేయాలి. దేవా, మా కార్యములన్నీ కూడా సఫలము చేయడానికి నీవు మా ముందుండి నడిపించు నాయనా. ఈ సంవత్సర కాలమంతా కూడా మా ఆరోగ్య విషయంలో నీవు ముందుండి నడిపించు నాయనా. నీవు లేకపోతే, నీ కృప లేకపోతే మేము ఎక్కడ ఎప్పుడు ఉండడము సాధ్యము కాదు. నీ కృప మా మీద ఉండాలి దేవా.
2026వ సంవత్సరంలో నీ దీవెన ఆశీర్వాదాలు మా మీద మా కుటుంబం మీద ఉండాలి ప్రభువా అని మనము ప్రార్థన చేయాలి. మరి 1 తిమోతి 2వ అధ్యాయము 2వ వచనం ఇప్పుడు మనం చదువుకున్న మాటలు ఒకసారి చదువుకుందాము. 2వ అధ్యాయము 1వ వచనం నుంచి, మనము సంపూర్ణ భక్తియు మాన్యత అంటే నాణ్యత, సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. మనము సుఖముగా సౌఖ్యముగా ఈ ప్రపంచంలో బ్రతకాలంటే 2026వ సంవత్సరంలో అంతా కూడా సుఖంగా సౌఖ్యముగా నెమ్మదిగా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా బ్రతకాలంటే ముఖ్యంగా ఎవరెవరి కోసం ప్రార్థన చేయాలా? రాజుల కొరకును, అధికారుల కొరకును, మనుషులందరి కొరకును విజ్ఞాపనములను, యాచనాలు చేయాలి. మనము ప్రార్థన చేయాలి. 2026వ సంవత్సరం బాగా గడవాలంటే అధికారులను దీవించు నాయనా, అధిపతులను దీవించు, రాజులను దీవించు, మమ్మల్ని పరిపాలన చేసేటువంటి అధికారులను ఆశీర్వదించు. మనమందరం ఎవరెవరి కోసం ప్రార్థన చేయాలి? మన కోసం మాత్రమే కాదు, మన కుటుంబం కోసం కాదు, మన ఇరుగు వారి పొరుగు వారి కోసము, మన బంధువుల కోసము, స్నేహితుల కోసము, ఆత్మీయుల కోసము, ముఖ్యంగా మనుషులందరూ అంటే ఇంకా ఏ భేదము లేకుండా అందరి కోసము, మన శత్రువుల కోసం కూడా మనం ఏం చేయాలా? అదే దేవుడు చెప్తున్న మాట. సుఖముగా సౌఖ్యముగా మనం బ్రతకాలంటే హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాం. హ్యాపీగా ఈ సంవత్సరం అంతా గడచాలంటే మన ముందు ఏముండాలా? ప్రార్థన ఉండాలి. మన ముందు ఏముండాలా? ప్రార్థన. సంవత్సరం అంతా కూడా ప్రార్థన ముందు పెట్టుకొని నడవాలి. ఎందుకంటే ఆయన ప్రార్థనను ఆలకించే దేవుడు. మన ప్రార్థన విజ్ఞాపనలను ఆయన వినేటువంటి దేవుడు. కాబట్టి ప్రార్థనలను, విజ్ఞాపనలను, యాచనలను మనము దేవునికి చేయాలి. ఇంకా ఏం చేయాలి? మనం బాగా సుఖముగా సౌఖ్యముగా నెమ్మదిగా 2026 అంతా కూడా బాగుండాలంటే ఏం చేయాలి అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము 14వ వచనము చదువుకుందాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను. చూడండి, వెనక ఉన్నవి మరచి. ఇది ఇంపార్టెంట్. వెనక ఉన్నవన్నీ ఏం చేయాలా? మన మనసులో ఏమైనా ఉన్నాయనుకోండి, మన మనసులో ఎవరి మీదైనా ఈర్ష్య కానీ, పగ కానీ, ద్వేషము కానీ, లేకపోతే నీకు అవతల వాళ్ళకి సరిపోకపోతే ఇవన్నీ నిన్ననే వదిలేసిండాలా. ఈరోజు ఏది కొత్త సంవత్సరం కాబట్టి అవన్నీ వదిలిపెట్టి మళ్ళీ ఎట్లుండాలా? హ్యాపీగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, సమాధానంగా ఉండాలా. ఇవన్నీ ఉండాలంటే ప్రార్థన చేయాలి ముఖ్యంగా. అందుకే ఏం చెప్తుంది ఇక్కడ? వెనుక ఉన్నవి మరచి, వెనకవన్నీ కూడా మనం మర్చిపోవాలా. వెనుక ఉన్నవే అనుకుంటూ ఉన్నాం అనుకోండి, నాకు ఈ 2025లో ప్రాణం బాగాలేకుండా, 2025లో నష్టమైంది, 2025లో ఇట్టయింది అని అవే తలుచుకుంటూ ఉంటే దాంట్లోనే ఉండిపోతాం. అవన్నీ వదిలిపెట్టి ప్రార్థన చేసి ముందుకు పోయి దేవునిలో సాగిపోవాలి. వెనక ఉన్నవన్నీ మర్చిపోవాలి. వెనకవన్నీ అనుకుంటూ ఉంటే ముందుకు పోలేను. ఇంకా నేను లేయలేను, నాతో కాదు, నేను నడచలేను, నాతో కాదు అంటే నడవలేము. యేసు నామమున మనం ఏం చేయాలా?
వెనుక ఉన్నవన్నీ మరచి ముందున్న వాటికై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కొరకు కలుగు బహుమానము కొరకు పొందవలెనని ఎక్కడికి పరిగెత్తాలా? గురి దగ్గరికి పరిగెత్తితేనే బహుమానం. మొన్న కూడా ఆటల పోటీలు పెట్టినాం పిల్లలకి. ఎవరికి వచ్చినాయి బహుమానాలు? టార్గెట్ ఎవరైతే చేసినారో వాళ్ళకే. అందరూ పరిగెత్తుతారు కానీ బహుమానము గురి యొద్దకు పరిగెత్తిన వానికి మాత్రమే. సరే, నువ్వు పొరపాటున ఓడిపోయినావు, ఏడ్చుకుంటూ అదే తలుచుకుంటున్నాం అనుకో, నేను ఓడిపోతే అంటే ఇంకా ఓడిపోయే దాంట్లోనే ఉంటాం. ఒక ఆయన క్రికెట్ ప్లేయర్ ఉన్నాడంట. ఆయన పేరు ఏదో ఉంది, చాక్లెట్లు అలవాటు ఉండేదంట. ఆయనకి ఎప్పుడు చాక్లెట్లు తినేవాడంట. చాక్లెట్లు తినడం వల్ల ఏమైందంటే క్రికెట్ సరిగా ఆడేవాడు కాదంట. ఆ శరీరం అంతా కూడా పాయిజన్ అయిపోయిందంట. డాక్టర్లు చెప్పినారు, నువ్వు ఈ చాక్లెట్లు మానేస్తేనే నువ్వు ఏదైనా ఆట ఆడగలవు, లేకపోతే నీ బాడీ పని చేయదు. ఆయన ఏమనుకున్నాడు, నేను ఎట్లయినా కానీ ఇవి మానేయాలి, ఆట ఆడాలి అని సాధించి ఆ చాక్లెట్ల అలవాట్లు మానేసి మంచి బహుమానాలు, అంటే మన ఇండియాకి మంచి బహుమతి వచ్చేటట్టుగా, ఇండియాని గెలిపించేటట్టుగా కృషి చేసినాడు. మరి మనం కూడా ఏం చేయాలా? మన పాత జీవితాన్ని, వెనక జీవితాన్ని మరిస్తేనే ముందు జీవితము ఆశీర్వదించబడుతుంది. 2025లో పొందిన గాయాలు, దెబ్బలు, సమస్యలు, కష్టాలు ఇవి తలుచుకుంటూ ఉండకూడదు. 2026లో నూతన బలము ఈ ప్రభువా మాకి, నూతన శక్తి మాకు అనుగ్రహించు, నీలోనే మేము ముందుకు సాగుతున్నాం. శోధనలు ఎన్ని వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా భయం లేదు నాకిక, ప్రభువు చెంత ఉండగా, నీవు మా చెంత ఉండగా మాకు భయము లేదు ప్రభువా. 2026లో మేము బలంగా ముందుకు సాగుతాం అని దృఢ నిశ్చయాన్ని మనం కలిగి ఉండాలి. వెనక ఉన్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని. గురి యొద్దకు ఏం చేయాలి? మనము అందరూ కూడా పరిగెత్తేవారుగా ఉండాలి. గురి యొద్దకు పరిగెత్తాలి. యెహెజ్కేలుకు రాసిన పత్రిక 36వ అధ్యాయం 11వ వచనం. ఎప్పుడైతే వెనుక ఉన్నాయి మరచి ముందుకు సాగుతామో అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలుగజేసేదను. మునుపటి కంటే, యెహెజ్కేలు 36:11 దాంట్లోనే ఉంటుంది. మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలుగజేసేదను, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఎప్పుడైతే మనకు మేలు జరుగుతుందో అప్పుడు మనం ఏంటంటే, బా దేవా నీవు ఉన్నావయ్యా. మనం అనుకునేది జరగాలి అనుకో, మనం ఏమంటాం? యాడుండవయ్యా. జరగకుంటే యాడుండవయ్యా అంటాం, జరిగితే నీవు ఉన్నావయ్యా. కానీ జరిగినా జరగకుండా నువ్వు మాతో ఉన్నావయ్యా అనుకుంటే అన్నీ ఎప్పుడు మేలే జరుగుతాయి. నీవుంటే నాకు చాలు యేసయ్యా. ఆయన అసలు మనతో లేడు అని మనం ఎన్నడూ అనుకోకూడదు. ఆయన నీ దగ్గరనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. నిన్ను నన్ను దేనిగా తయారు చేసుకున్నాడు? ఆయన ఉండడానికి నివాస స్థలముగా మనలను ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఎవరమంటే ఆయన నివసించే మందిరం. మనమంతా ఎవరము? దేవుడు నివసించే, చెప్పాలా, మనమంతా ఎవరము? దేవుడి నివాసము చేసేటువంటి మందిరాలము. దేవుడు నీలో ఉన్నాడు, నీవే ఒక మందిరం. మనం కట్టుకున్న ఈ బిల్డింగ్ కాదు, ఇది మనం కూడుకోవడానికి మాత్రమే. కానీ దేవుడు ఉండే మందిరం ఎవరు? నీలోనే దేవుడు ఉన్నాడు. నిన్ను తన గూడుగా, తన మందిరానిగా కట్టుకున్నాడు. అందుకే నీవుంటే నా మందిరములో అదే నాకు చాలు ప్రభువా. నీవు లేకపోతే నేను లేనయ్యా. నీవు ఉండాలి నా హృదయంలో అని దృఢ నిశ్చయం మనం చేసుకోవాలి. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని
మీరు తెలుసుకొందురు. లూకా 6:38. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. మీరు ఏ కొలత కొలతరో ఆ కొలతతోనే మీరు మరలా కొలవబడునని చెప్పాను. క్షమిస్తే మీరు క్షమించబడతారు. ఇస్తే మీకు ఏమవుతుంది? 25లో ఇచ్చే బుద్ధి లేకపోయింది అనుకోండి, 26లో ఏముండాలా? ఇచ్చే బుద్ధి రావాలా. క్షమించే మనసు లేదనుకోండి, 26లో ఏ మనసు రావాలా? క్షమించే మనసు. క్షమిస్తే క్షమించబడతాం, అప్పిస్తే మరలా మనకి అప్పు ఇవ్వబడుతుంది. మనము ఏ కొలత కొలుస్తామో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. మనము ఏదైతే చేస్తామో, ఏదైతే ఇస్తామో, దేవునిలో ఏది జరిగిస్తామో అది మరలా మనకి వస్తుంది. అందుకే ఆయన అన్నాడు, నీ క్రియల చొప్పున నీకు ప్రతిఫలం. మన క్రియలు మార్చుకోవాలి, మన అలవాట్లు మార్చుకోవాలి, మన మనసు మార్చుకోవాలి, మన హృదయము మార్చుకోవాలి. ఈ నూతన హృదయములో నూతన బుద్ధి, నూతన మనసు, నూతన స్వభావమును ధరించుకోవాలి. అదే దేవుడు చెప్తున్నాడు, క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన అవసరాలు తీర్చేది ఎవరు చెప్పండి? మన ఇంటోళ్ళ? మన ఇంటోళ్ళే. కానీ దేవుని ఆజ్ఞ లేకపోతే నీ ఇంటోళ్ళు కూడా నీకు ఇయ్యరు, నీ భర్త కూడా నీకు ఇయ్యడు, నీ భార్య నీకు ఇయ్యదు. ఎవరి ఆజ్ఞ ఉండాలా? దేవుని ఆజ్ఞ, దేవుని సెలవు ఉంటేనే నీవైనా నేనైనా ఏదైనా పొందుకుంటాం. ఆ పొందుకునేది ఏదైనా కూడా ఎవరిచ్చినదే? దేవుడిచ్చే బహుమానమే. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును, మన ప్రతి అవసరము తీరాలంటే ఎవరిలో ఉండాలా? దేవునిలో ఉండాలా. ఉన్నాము, మనము ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా. నిన్న రాత్రి చెప్పినా నేను, ఎక్కువ దేవునితో సమయము గడపడానికి మనం నిర్ధారణ చేసుకోవాలి. 2026లో దేవా నేను ఎక్కువ సమయము నీతో గడపాలా. 2025లో చాలా తక్కువ సమయము గడిపిన, నిన్ను చాలా తక్కువగా ఆరాధించిన, చాలా తక్కువగా వాక్యము ధ్యానించుకున్నా. 2026లో నేను ఎక్కువగా నిన్ను ప్రార్థన చేయాలా, ఎక్కువగా పాట పాడాలా, ఎక్కువగా ప్రార్థన చేయాలి అని నిర్ణయము తీసుకోవాలి. ఇది నూతన సంవత్సరం. నూతనంగా మన మనసు మారితేనే నూతన సంవత్సరం. ఇర్మియా 31:13 వారి దుఃఖమును, ఇర్మియా 31:13 వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా ఏమిస్తా అన్నాడు దేవుడు? మనలో దుఃఖం ఉంది, ఇంకా ఇప్పుడు వరకు పోలేదు, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఎవరికి చెప్పుకోలేనటువంటి ఇబ్బందులు ఉండొచ్చు. అవి ఎవరితో చెప్పుకోవాలా? దేవునికి చెప్పుకోవాలి. ఆయన మాత్రమే తీర్చగలడు. మరలా ఏం చెప్తూ చూడండి, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరిస్తా. సంతోషమిచ్చి ఆదరిస్తాడు. ఆదరణ ఇచ్చే దేవుడు, సంతోషాన్ని కలిగించే దేవుడు, సమాధానాన్ని నింపే దేవుడు, సమస్త మేలుల చేత నింపే దేవుడు ఆయన. వారి దుఃఖమునకు ప్రతిగా ఏమిస్తాడు? సంతోషమిచ్చి. చూడండి, ప్రతి మనిషికి ఎప్పుడు దుఃఖం ఉండదు, ఎప్పుడు సంతోషం ఉండదు. ఉంటుందా? ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటాడు మనిషి. అట్లా కాదు, ఎప్పుడు నవ్వుకుంటా ఉన్నా ప్రమాదమే, ఎప్పుడు ఏడుస్తూ ఉన్నా ప్రమాదమే. అందుకే దేవుడు ఎప్పుడు నవ్వాలనో అప్పుడు నవ్వు, ఎప్పుడు ఏడుపు రావాలనో అప్పుడు ఏడిపిస్తుంటాడు. కానీ దుఃఖం వచ్చినప్పుడు మనము దేవునికి మొరపెడితే దేవుడు ఏమిస్తాడంట?
వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. ఎట్లా ఆదరిస్తాడంట? ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మును ఆదరిస్తా. ఒకని తల్లి ఒకని ప్రేమించినట్టుగా నేను ప్రేమిస్తా. వారిని ఆదరించి విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేయుదును. విచారాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంట? నీ కేసు కొట్టేసినాం అంటాడు. కింది కోర్టులో కొట్టేస్తే పై కోర్టుకు పోవచ్చు. జిల్లా కోర్టులో కొట్టేస్తే స్టేట్ కోర్టుకు పోవచ్చు. స్టేట్ పోతే సుప్రీంకి పోవచ్చు. కానీ దేవుడే కొట్టేస్తే నీ ఆ కోర్టు లేదు, ఇంకా ఒకటే కోర్టే. ఆయనే ఎవరు? జడ్జిలకి జడ్జి. ఈ జడ్జిలందరూ కూడా చిన్న చిన్న జడ్జిలు. ఆయన ఇంటర్నేషనల్ జడ్జి. ఎవరు ఆయన? ఆయన ఒకసారి పెన్ను పెట్టి కొట్టేసినాడంటే అయిపోయాక అంత కొట్టడమే. రైట్ అంటే రైట్ మన జీవితం, ఇంటూ అంటే ఇంటూ. ఆయన రాసిన శాసనాన్ని ఎవరు కూడా మార్చలేరు. ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చేస్తాడు దేవుడు. కాబట్టి మన దుఃఖ బాధలు ఎవరితో చెప్పుకోవాలా? దేవునితో చెప్పుకోవాలా. దేవా, నా సమాధానం, ఈ శాంతి 2025లో నేను చాలా బాధపడినా ప్రభా, 26లో నాకు సంతోషమే. లేదంటే 2025లో కొద్దిగా సంతోషం ఉండే, ఇంకా ఎక్కువ సంతోషమే. ప్రతిదీ మనము దేవుని దగ్గర పెట్టినప్పుడు దేవుడు మన విజ్ఞాపనలు, మన ప్రార్థనలను కూడా ఆలకించేటువంటి దేవుడు. అందుకే నూతన సంవత్సరంలోనైనా నీవు దేవునికి ఇంకా దగ్గరగా ఉంటే దేవుడు మరీ ఎక్కువగా సంతోషపడతాడు. యెషయా 58:11. యెషయా 58:11. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెహోవా నిన్ను నిత్యము అంటే ఎప్పుడు కూడా నడిపిస్తాడు. క్షామకాలంలో ఆయన నిన్ను తృప్తిపరచి, క్షామకాలంలో దేవుడు నిన్ను నన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. అప్పుడు మనం ఎట్లా ఉంటాము? నీరు కట్టిన తోట. నీరు కట్టిన తోట ఎట్లుంటది? నీరు కట్టిన తోట చాలా ఆరోగ్యంగా, చాలా పచ్చగా ఉంటది. ఆ నీరు కట్టిన తోట ఎంత అభివృద్ధి చెందుతుంటే ఆ వేసినటువంటి యజమాని ఏం చేస్తుంటాడు? అంత సంతోషపడుతుంటాడు ఆ తోటను చూసి. నా పైరు ఎంతగానో పండింది, ఈరోజు నా ఫలితము ఫలించింది అని సంతోషపడతాడు. దేవుడు కూడా మన జీవితంలో నీరు కట్టిన తోట వలె మన జీవితాన్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటల వలె ఉండెదవు. నీవు నేను ఎప్పుడు ఎట్లుంటాము? ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట. ఆ ఊట ఎప్పుడు ఏముండాలా? ఉబుకుచూ ఉండాలా. ఊట ఊరకపోతే ఆ ఊటలో నీళ్ళన్నీ ఏమవుతాయి? చెడిపోతాయి. ఆ ఊట నీళ్లు చేదుతూ ఉంటే మళ్ళా ఊరుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఉబుకుచుండు నీటి ఊటల వలె మన జీవితాన్ని దేవుడు చేస్తాడు. అలా చేయాలంటే ఏం చేయాలా? దేవుడు నిత్యము మనలను నడిపించాలి. నడిపించాలంటే మనం ఏం చేయాలా? నడిపించే దేవునికి ప్రార్థన చేయాలా. నడిపించే దేవుని చెయ్యి వదలకుండా పట్టుకోవాలా. 25లో పట్టుకోవాలా, 26లో పట్టుకోవాలా. నిత్యము ఆయన చెయ్యి పట్టుకొని మనము నడుస్తూనే ఉండాలి. అప్పుడు నీరు కట్టిన తోటల వలె, ఉబుకుచుండు నీటి ఊటల వలె నీవు ఉందువు. యెహెజ్కేలు 34:26 చదువుకుందాం. యెహెజ్కేలు 34:26. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము వారికి కురిపించెదను. దీవెనకరమగు వర్షమును. మనం ప్రతిసారి పాట పాడుతుంటాం కదా,
దేవరని దీవెనలు ధారాళముగా వీరలపై కుమ్మరించు అని. తర్వాత ఈ మాహి మీద కుమ్మరించుము దేవ వర్షము అని. అంటే వర్షం అంటే వర్షం పడాలనే, వర్షం అంటే వర్షం పడాలనే, ఆశీర్వాదాన్ని కుమ్మరించు అని అర్థం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే దీవెనకరమగు వర్షమును కురియును. మనకు ఏ వర్షం కురుస్తుంది? దీవెనకరమగు వర్షం అంటే బ్లెస్సింగ్స్ అన్నమాట. దేవుడు మన కుటుంబాల మీద ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. వారిని నా పర్వతము చుట్టుపక్కల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారం వర్షము అంటే ఏ కాలానికి ఏది కావాలనో అది దేవుడు ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనం ఎట్లుంటాము? దీవెనకరముగా ఉంటాము. పంట సమయానికి ఏం రావాలా? వర్షం రావాలి. ఆపద సమయంలో దేవుని యొక్క సెలవు ఉండాలి. ఆ విధంగా ప్రతి క్షణము దేవుని దీవెనల చేత మనము నింపబడతాం. ఆ విధంగా నింపబడాలి అంటే నిరంతరము దేవుని యొక్క మార్గములో మనము నడుస్తూ ముందుకు కొనసాగాలి. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. కీర్తనలు 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 3 వచనాలు చదువుకుందాం. 2026వ సంవత్సరంలో దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ యోరను నాటబడి. చూడండి, మనం అందరం ఎక్కడ నాటబడాలి? నీటి కాలువ ఓరను నాటబడిన వారై ఆకువాడక తమ కాలమంతా ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. వెరీ గుడ్. ఏమంటాడంట? అతడు చేయనదంతయు. మనము చేసే ప్రతి పని సఫలం కావాలంటే ఎవరి దగ్గర ఉండాలా? దేవుని దగ్గర ఉండాలా? ఎవరిని హత్తుకొని ఉండాలా? దేవుని హత్తుకొని జీవించాలి. అప్పుడే దేవుడు మనల్ని రోమీలకు రాసిన పత్రిక 15:13లో సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక ఆమేన్ అంటాడు. సమస్త ఆనందముతోను సమాధానముతోను దేవుడు మనలను మన కుటుంబాలను 2026వ సంవత్సరం అంతా కూడా దీవించి ఆస్వాదించి తన రెక్కల చాటున నిరంతరమైన దీవెనల చేత నింపాలని, ఇంకా ఎవరైనా కూడా అనారోగ్యంగా అస్వస్థత బలహీనతలతో ఉంటే అవన్నీ తీసివేసి దేవుడు మేలు చేసి వారి కష్టకాలములన్నీ కూడా తీసివేసి నిరంతరము దీవెనల చేత నింపాలని దేవుని యొక్క కృప, కీర్తన, ప్రార్థన తోడుగా ఉండాలని వాక్యము ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. వందనాలు. అందరికీ వందనాలు.